ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీలపై ఉత్కంఠ కొనసాగుతోంది. భారీ స్థాయిలో మార్పులు చేర్పులుండే అవకాశం ఉంది. కలెక్టర్లు, సెక్రటరీలో పెద్ద ఎత్తున మార్పులుంటాయని సమాచారం. మరి కాసేపట్లో దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడే ఛాన్స్ ఉంది. ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీలపై ఉత్కంఠ కొనసాగుతోంది. భారీ స్థాయిలో మార్పులు చేర్పులుండే అవకాశం ఉంది. కలెక్టర్లు, సెక్రటరీలో పెద్ద ఎత్తున మార్పులుంటాయని సమాచారం. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రమేష్ ఆలూరి లైవ్ లో అందిస్తారు. రమేష్, ఐఏఎస్ల బదిలీలకు సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి? భారీగా బదిలీలు ఉండే అవకాశం ఉంది. బదిలీలకు సంబంధించి సుదీర్ఘ కసరత్తు కొనసాగుతోంది. ఐఏఎస్ల బదిలీలు సాధారణమైనప్పటికీ కూడా ఈసారి బదిలీలు భారీగా ఉంటాయని భావిస్తున్న నేపథ్యంలో దీనిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఓవైపు జిల్లా కలెక్టర్లు, మరోవైపు ప్రిన్సిపల్ సెక్రటరీలకు సంబంధించినటువంటి బదిలీలు పెద్ద ఎత్తున ఉండే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి ఇప్పటికే 3 దఫాలుగా ప్రధాన కార్యదర్శితో పాటు సీఎంపీసీలోని ముఖ్య అధికారులతో దీనిపై సంప్రదింపులు జరిపారు, చర్చలు కూడా జరిపారు. నిన్నే దీనికి సంబంధించి ఉత్తర్వులు వస్తాయని భావించినప్పటికీ కూడా ఇంకొంత కసరత్తు మిగిలి ఉన్న నేపథ్యంలో ఈరోజు దాన్ని పూర్తి చేసే అవకాశం కనిపిస్తోంది. మధ్యాహ్నం 1 గంట తర్వాత మరోసారి ప్రధాన కార్యదర్శితో సీఎం భేటీ కానున్నారు. ఆ తర్వాత దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రంలోగా ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ఇక బదిలీల విషయానికి వస్తే కనీసం 6 జిల్లాల కలెక్టర్లకు సంబంధించి మార్పులు ఉంటాయని ప్రాథమికంగా ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం, అదేవిధంగా తూర్పుగోదావరి, చిత్తూరు జిల్లాల కలెక్టర్ల విషయంలో మార్పు ఉండే అవకాశం ఉంది. కొంతమందికి ప్రమోషన్ ఉన్న నేపథ్యంలో వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చేందుకు గాను కలెక్టర్ల నుంచి వారిని వేరే చోటకి బదిలీ చేసే అవకాశం కనిపిస్తోంది. మరో కొంతమందికి పనితీరు ఆధారంగా కూడా బదిలీలు ఉంటాయని ప్రస్తుతం ఉన్న సమాచారాన్ని బట్టి చూస్తే తెలుస్తుంది. మరోవైపు సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలకు సంబంధించి ఇప్పటికే ప్రధాన శాఖల్లో ఒక ఐఏఎస్లు విరమణ తర్వాత, వాళ్ళ పదవి విరమణ తర్వాత ఖాళీలు ఉన్నాయి. ఫైనాన్స్ సెక్రటరీ, ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సెక్రటరీని, పూర్తిస్థాయి సెక్రటరీని నియమించాల్సి ఉంది. రెవెన్యూ సెక్రటరీ కూడా ఈ నెలాఖరుతో ఆయన పదవి విరమణ చేయనున్నారు. ఐటీకి కూడా ప్రస్తుతం ఇన్ఛార్జి సెక్రటరీగా విజయానంద్ ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇలా ముఖ్యమైనటువంటి శాఖలకు సెక్రటరీలను కూడా నియమించాల్సినటువంటి అవసరం నేపథ్యంలో దానిపై కూడా ముఖ్యమంత్రి కసరత్తు చేస్తున్నారు. వీటితో పాటు సీఎంఓ కార్యాలయంలో కూడా మార్పులు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. సీఎంఓలో కూడా ఒకరిని బయటికి పంపడం, మరొకరిని లోపలికి తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి టీటీడీకి కూడా లింక్ పెడుతున్నారు. టీటీడీలో జేఈఓ, ఈఓ వీళ్ళిద్దరిలో ఒకరికి స్థానచలనం ఉంటుంది. ఈఓని మళ్ళీ తిరిగి సెక్రటేరియట్ బాధ్యతలకు తీసుకొచ్చే అవకాశం ఉంది. రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఆయనకి ఇచ్చే అవకాశం ఉంది అనేటటువంటి ప్రచారం కూడా జరుగుతోంది. ఇదే సందర్భంలో పంచాయతీరాజ్ సెక్రటరీని ఈఓగా తీసుకువెళ్తారనేది కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం బట్టి తెలుస్తుంది. మరొక 2 గంటల్లో దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందే అవకాశం ఉంది. అయితే ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తా ఉన్నారు. గత 2 ఏళ్ల కంటే ఎక్కువ ఎవరెవరు ఏ స్థానాల్లో కొనసాగుతూ ఉన్నారు, వాళ్ళ యొక్క ట్రాక్ రికార్డు ఏ రకంగా ఉంది, పనితీరుపై వాళ్ళ ప్రభావం ఎలా ఉంది, ఇలా అన్ని కోణాల్లో కూడా ముఖ్యమంత్రి ఐఏఎస్ అధికారుల ట్రాక్ రికార్డును పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. నిన్న సాయంత్రం వరకు దాదాపు 80 మందికి పైగా ఐఏఎస్ అధికారుల యొక్క రికార్డు ఏ రకంగా ఉంది, వాళ్ళ పనితీరు ఏ రకంగా ఉందనే అంశంపై ముఖ్యమంత్రి సీఎస్తోనూ ముఖ్య అధికారులతో చర్చలు జరిపినట్టుగా తెలుస్తుంది. ఇక 3వ అంశం చూసుకున్నట్లయితే కొత్తగా విస్తరణ తర్వాత మంత్రులు కేబినెట్లోకి వచ్చారు. వారికి ఎవరిని నియమించాలి, ఏ శాఖకు ఎవరైతే కరెక్ట్గా సూట్ అవుతారో, ఎవరైతే ఫిట్ అవుతారో అనేది కూడా ముఖ్యమంత్రి ఆలోచన చేస్తున్నారు. మంత్రులతో ఎవరిని సెక్రటరీగా నియమించాలనే అంశంపై చర్చించుకున్నప్పటికీ కూడా ఏ శాఖకు ఏ అధికారిని ఇవ్వడం ద్వారా సమర్థవంతంగా పని చేయించుకోవచ్చు అనే అంశంలో కూడా ముఖ్యమంత్రి లెక్కలు వేస్తున్నట్లుగా మనకు తెలుస్తోంది. చూసుకున్నట్లయితే ఒకటి సీనియారిటీయే కాకుండా వాళ్ళ యొక్క అనుభవం ఏ రకంగా ఉంది, ఇచ్చేటటువంటి శాఖలో వాళ్ళు ఎటువంటి రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంది, ఈ లెక్కలన్నిటి ద్వారా కూడా ఐఏఎస్ల బదిలీలు ఉండే అవకాశం ఉంది. 2 దఫాలుగా బదిలీలకు సంబంధించినటువంటి ఉత్తర్వులు వెలువడే అవకాశం కనిపిస్తోంది. 20 నుంచి 25 మందికి పైగా బదిలీలు ఉంటాయని సమాచారం వస్తున్న నేపథ్యంలో 2 దఫాలుగా దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులు వెలువడతాయని సచివాలయ వర్గాల నుంచి తెలుస్తోంది. రోజా, రమేష్, అయితే త్వరలోనే ఐపీఎస్ల బదిలీలు కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. అవి ఎప్పటిలోగా ట్రాన్స్ఫర్ చేసే అవకాశాలు ఉన్నాయంటారు?
ఐఏఎస్ల బదిలీల తర్వాత దానిపై కూడా ముఖ్యమంత్రి దృష్టి పెట్టనున్నారు. ఐపీఎస్ లో కొంతమందికి ప్రమోషన్లు, ఎస్పీల నుంచి డిఐజీలుగా ప్రమోషన్ వచ్చేవారు, తర్వాత ఐజీగా ప్రమోషన్ పొందిన అధికారులంతా ఉన్నారు. వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వారికి ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీలు కూడా మార్చే ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఈ రెండు కారణాల నేపథ్యంలో ఐఏఎస్ల బదిలీల తర్వాత ఐపీఎస్ల బదిలీలకు సంబంధించినటువంటి కసరత్తును ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఒక ప్రాథమిక నివేదికను, సమాచారాన్ని ఆయన తెప్పించుకున్నారు. ఐఏఎస్ల బదిలీ అయినటువంటి 1-2 రోజుల తర్వాత ఐపీఎస్ల బదిలీలకు సంబంధించినటువంటి చర్చ కూడా ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు కూడా వెలువడే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్ రమేష్.